మన రక్షకుడైన క్రీస్తు నామములో మీకు మరి ఒకసారి శుభములు వందనాలు తెలియజేస్తూ మరి ఒక లోతైనటువంటి వేదాంతపరమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నా. మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు 4 సువార్తలు మనం కలిగి ఉన్నాం. మాథ్యూస్, మార్క్, లూక్ అండ్ జాన్. అయితే ఈ 4 సువార్తలు క్రీస్తు యొక్క పరిచర్య, మత్తయి అలాగే లూకా క్రీస్తు ప్రభుల వారి యొక్క జనన వృత్తాంతాలు ప్రస్తావిస్తూ, మార్కు యోహాను సువార్తికుడు మరి క్రీస్తు యొక్క పరిచర్య డైరెక్టుగా ఆయన యొక్క బ్యాప్టిజం దగ్గర నుంచి వారు వ్రాయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే అంతకంటే ముందు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అనేటటువంటి ప్రోటో ఇవాంగెలియో అంటే తొలి సువార్త అనేది ఒకటి ఉన్నది. సెయింట్ ఆంబ్రోస్ అనేటటువంటి ఒక సంఘ చర్చి ఫాదరు క్రీస్తు శకం 100 సంవత్సరంలో ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ వచనాన్ని ఆయన మరి తొలి సువార్తగా ప్రస్తావించడం మనము చూస్తూ ఉన్నాం. ఎస్, నిజమే. యేసు ప్రభుల వారిని గురించి, ఆ రక్షకుడైన క్రీస్తుని గురించి, పాప విమోచకుడైనటువంటి క్రీస్తుని గురించి మనకు దేవుడు ఆదికాండంలోనే అనగా మరి ఉత్పత్తి కాండం అంటాం, అంటే ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటాం. ప్రతిదానికి మూలమైనటువంటి ఈ యొక్క సువార్తల్లోనే మరి దైవ పుత్రుడైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు వారిని గూర్చినటువంటి ఈ యొక్క ఆరిజిన్ అనేటి ఆ మూల వాక్యం అనేది, మూల వచనం అనేది దేవుడు మనకు ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఆయన స్త్రీ సంతానముగా ఈ ప్రపంచానికి వచ్చి మన యొక్క పాపాలు ఆయన ఆ ప్రక్షాళన చేసేటటువంటి ఆ విషయంలో ఆయన ముందు ఉన్నాడు. ఆ రక్షకుడి ఆశీర్వాదములు మనకు మెండుగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.